ఎప్పుడైనా దేవుని కోసం దిగులు పడ్డావా? పొద్దున్న లేస్తే ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందామా, ఇదే మన దిగులంతా, మన తపనంతా, మన దిగులంతా. సేవకుడు ఒక ఇంటికి, ఆ ఇంట్లో ఒక ముసలావిడ, ఆమె అడుగుతున్నాడంటే సేవకుడు, అమ్మా సంపూర్ణమైన ఆయుష్ అనుభవించండి, 86 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 86 సంవత్సరాలు. నేను అనుకుంటున్నాను నా దృష్టిలో మీరు చాలా సంతోషం ఉన్నారంటే ఆమె నాకు ఒక్క దిగులు పాస్ట్ గారు ఏముందంట, నాకు ఏముంది ఒక్క దిగులు ఉందంటే. ఏదమ్మా దిగులు అంటే, నా మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోవాలని నా ఆశపడి, అదే నీ దిగులు. 86 సంవత్సరాలంటే మనవరాలు చాలా మంది ఉంటారుగా. ఇంకా ఏ మనవరాలు అంటే, అదిగో ఆడుంది చూడండి పాస్టర్ గారు, ఆ మనవరాలు పెళ్లి చూసి చనిపోవాలని నాకు దిగులు. పాస్టర్ గారికి చూసి అవాక్కయ్యాడట. ఆడున్న మనవరాలు ఎవరంటే ఉయ్యాల్లో ఉంది. ఆడుంది ఆ మనవరాలు, ఆడుంది ఉయ్యాల, దాని పెళ్లి చూసి చనిపోవాలని దిగులు అంటారు. ఆడుంది ఆ మనవరాలు, ఆడుంది ఆ ఉయ్యాలో పెద్ద అయ్యేది ఎప్పుడు, ఆ అబ్బాయి సంబంధం చూసేది ఎప్పుడు, పెళ్లి చేసేది ఎప్పుడు. చూడండి, కొంతమందికి లోక సంబంధమైన దిగులు. దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆయనకు భయపడాలి మనం. ఆ తర్వాత ఆయనకు మాత్రమే ఏం చేయాలి? భయముతో ఉన్న శిష్యుల దగ్గరికి పునరుద్ధరణ యేసు పలికిన మాట, మీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా.